Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. మాది నెల్లిపాక గ్రామం. మా గ్రామం అంతా గోదావరి నిండి ఉంది. మరి ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో భయంకరంగా ఉంది. పాములతో, పురుగులతో, మరి పిల్లగాళ్ళతో, చంటి పిల్లగాళ్ళతో ఉంటున్నాం. మాకు అసలు ఎటువంటి ఆధారం కానీ, ఎవరొచ్చి చెప్పింది కానీ, ఎంత వస్తుంది ఏంటనేది కూడా మాకు ఆధారం లేదు. చెప్పేది కూడా లేదు, చూసేవాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మాకు దయచేసి ప్రభుత్వం R&R ప్యాకేజీ ఇస్తే మేము హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా మా ఊరి అందరి తరపున నేను అడుగుతున్నా. మాకు దయచేసి R&R ప్యాకేజ్ ఇప్పించమని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము. ముఖ్యంగా మీరు పోయిన సంవత్సరం కూడా మేము ఎక్కడుండాలో తెలియని స్థితిలో ఉన్న, వర్షంలో తడుచుకుంటూ మాకు ఉండడానికి కనీసం స్థావరం కూడా ఇవ్వలేదు. నా పేరు సబీనా అండి, మాది నెల్లిపాక. మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం గోదావరి వస్తుందండి. మాకు R&R ప్యాకేజ్ కల్పించండి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గోదావరి ఈ సమస్యలు మేము ప్రతి సంవత్సరం పడలేము. ఈ బాధలు మాకు ఇక్కడ నుంచి తరలించండి, మాకు ప్యాకేజ్ కల్పించండి. కరెంట్ లేదు, తినడానికి తిండి లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు లేరు, ఎవరూ రాలేదు సార్ ఇప్పటి వరకు. మాకు దయచేసి R&R ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించడం అని కోరుకుంటున్నాం. కరెంట్ లేక, నీరు లేక, ఆహారం లేక మేము ఎంతో బాధపడుతున్నాం. మరి చిన్న పిల్లగాళ్ళని వేసుకుని మరి మేము ఇక్కడ 2 సంవత్సరాలు, పోయిన సంవత్సరం కూడా మరి గోదావరికి ఎంతో బాధపడి ఎన్నో మా ఇంట్లో అయితే సామాన్లు, బట్టలు అన్ని కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, ఇంట్లో అన్ని సామాన్లు పోయినాయి. మరి R&R ప్యాకేజ్ ఇస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని మనస్ఫూర్తిగా ఎంతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయమని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అల్లూరు సీతారాం జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ గత 10 రోజుల నుంచి వరద నెల్లిపాక 4 మూలల నుంచి మమ్మల్ని ఎటు వెళ్ళలేకుండా అంతా ముట్టడించినట్టు అయిపోయింది. ఏ అధికారి కానీ, ఎంఆర్ఓ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఏ గవర్నమెంట్ అధికారి కూడా ఇంతవరకు ఇక్కడికి వచ్చి సందర్శించారు. ఆడవాళ్ళు మాకు రాత్రి గత 4 రోజులు బట్టి పిల్లలు వాటర్ కానీ, వాటర్ సదుపాయం కానీ, కరెంటు కానీ ఎటువంటి లేవు మాకు. మమ్మల్ని తక్షణమే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే కూడా లేదు. గత ప్రభుత్వాల్లో లాంచీలు ఉండేవి, ఇప్పుడు లాంచీలు కూడా ఏ విధంగా లాంచీలు కూడా లేవు. వరద మాత్రం వరద బట్టి పూర్తిగా వస్తుంది. దానివల్ల ఎంత నరకం అనిపిస్తున్నాం మేము ఇక్కడ. రాత్రిపూట దోమలతో, చాలా విపరీతమైన దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. తక్షణమే మమ్మల్ని పోలవరం గుంపులో చేర్చి R&R ప్యాకేజీ, రైతులకు భూములకి సరైన ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి త్వరగా మమ్మల్ని వేరే ప్రదేశానికి తరలించవలసిందిగా కోరుతున్నాం. గత సంవత్సరం కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఈ ఫ్లడ్ వల్ల. గత సంవత్సరం అంటే మాకు నేషనల్ హైవేలో కొద్దిగా హైట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఈ సంవత్సరం కూడా అదే ఎఫెక్ట్ మాకు వచ్చి నేషనల్ హైవే కట్టడం వల్ల ఒక పక్కకి ఒత్తిడి అయిపోయి, ఒక పక్క ఒత్తిడి లేకుండా గ్రామం మొత్తాన్ని ముంచేసింది. అయినా కూడా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మాకు కావాల్సింది ఏంటి, మౌలిక సదుపాయాలు కావాలి. ఇక్కడున్న గ్రామస్తుల్ని తరలించే ఏర్పాట్లు చేయాలి. ఈ ఏర్పాట్లు చేయకుండా, ఏమీ చేయకుండా, ఒక అధికారి కూడా ఇక్కడ లేకుండా, ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా నెల్లిపాకలు లేరండి. ఒక లాంచీ ప్రొవైడింగ్ అవ్వాలి, లాంచీ ప్రొవైడింగ్ లేదు. ఇప్పుడు NRDS వస్తున్నట్లు సౌండ్ వస్తుంది అక్కడి నుంచి. మరి అది ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు, కానీ ఇది కరెక్ట్ కాదు. Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.